అథ్లెటిక్ విభాగాల్లో పోటీలు జరిగాయి. క్రీడాకారులకు బహుమతులను కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షుడు సంఘస్వామి యాదవ్ స్పాన్సర్ చేయగా విజేతలుగా నిలిచిన క్రీడాకారులకు ముఖ్య అతిథిగా కాంగ్రెస్ మండల అధ్యక్షుడు వకులభరణం శ్రీనివాస్ బహుమతులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ క్రీడలు మానసిక ఉల్లాసానికి దోహదపడతాయని అన్నారు. క్రీడాకారులు గెలుపోటములను సమానంగా స్వీకరించాలని అన్నారు. కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ బొడ్డు రాములు, పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు బూర సదానందం, శ్రీనివాస్ దేవయ్య, మండల ఎస్జీఎఫ్ కన్వీనర్ రమేష్, వ్యాయామ ఉపాధ్యాయులు జ్యోతి రవీంద్రరావు, హమీద్, శ్రీనివాస్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఈరోజు పిల్లల పరిస్థితి ఎట్లుందంటే ఇంటికి పోయిన తర్వాత పిల్లలందరూ బుక్కులు తీసుకుపోయి దుగుట్లో వారేసి ఫోన్ అందుకొని మమ్మీ దగ్గరికి వెళ్ళి డాడీ దగ్గరికి వెళ్ళి ఫోన్ తీసుకొని ఫోన్ పట్టి చూసే పరిస్థితి ఉంది. ఆ పరిస్థితులు రాను రాను చిన్నపిల్లలు 3 సంవత్సరాలు 4 సంవత్సరాల పిల్లలు అన్నం తినిపిస్తే కూడా తినలేరు, ఫోన్ చేతికి తినబెడితే తినే పరిస్థితి ఉంది. ఆ విధంగా పిల్లలు ఫోన్కు అడాప్ట్ అయ్యారు. ఈ సంస్కృతి మంచిది కాదు. రాను రాను మీ ఎంతో బంగారు భవిష్యత్తు పిల్లల భవిష్యత్తు ఫోన్కు అడాప్ట్ అవుతారు. అదేవిధంగా కొంతమంది యువత డ్రగ్స్కి అలవాటు అవుతారు. కాబట్టి ఇవన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టాలంటే గేమ్స్ ఒక్కటే, ప్రతి ఒక్కరు ఆటలు ఆడాలి. అది ఏ గేమ్స్ అయినా సరే, క్రికెట్ కావచ్చు, వాలీబాల్ కావచ్చు, కబడ్డీ కావచ్చు, ఖోఖో కావచ్చు, ప్రతి ఒక్కరు గ్రౌండ్ ఉండాలి. పొద్దున సాయంత్రం గ్రౌండ్ ఉండి ఈ స్పోర్ట్స్ను ఆడి ఈ దేశానికి మన రాష్ట్రానికి పేరు తేవాల్సిందిగా కోరుతున్నాను. మొన్న ఇంతకుముందు స్కూల్కు ఈ గేమ్స్కు గత 10 సంవత్సరాల క్రితం ఈ ఆటలు ఆడిపించేవారు లేకుండే. మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ గేమ్స్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం. ఆయన కూడా స్వతహాగా ఫుట్బాల్ ప్లేయర్ కావడం, అందుకోసమే ఇలాంటి గేమ్లు పెట్టి పిల్లలను ఈ రాష్ట్రానికి మంచి క్రీడాకారులను అందియాలనే ఉద్దేశంతో ఈ పెట్టడం జరిగినది. కావున మీరందరూ ఖచ్చితంగా గేమ్స్ ఆడి మీ ఊరికి, ఈ మండలానికి, జిల్లాకు చేరవలసిందిగా కోరుతున్నాను. రేపు రాబోయే రోజుల్లో కూడా విద్యార్థులకు శారీరక వ్యాయామాన్ని నేర్పించి ఆటల్లో కూడా రాణించే విధంగా పెద్దలు రేవంత్ రెడ్డి గారు స్పోర్ట్స్ స్కూళ్ళను కూడా ఏర్పాటు చేసి విద్యార్థులకు కూడా స్పోర్ట్స్ స్కూల్స్ను కట్టించి, అదేవిధంగా విద్యార్థులను అందరినీ కూడా ఆటల్లో కూడా రాణించే కృషి చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారు తప్పకుండా ఏదైతే డొనేటర్ల మీద ఆధారపడకుండా ప్రభుత్వమే నేరుగా డబ్బులు పెట్టి ఖర్చు చేసి ఈ యొక్క స్కూల్ గేమ్స్ కానివ్వండి, వేరే ఇతర గేమ్స్లన్నింటిని కూడా అభివృద్ధి చేసే పథంలో ఉన్నది. కాబట్టి తప్పకుండా రాబోయే రోజుల్లో గేమ్స్ లోపల ప్రతి ఒక్కరు తమ నైపుణ్యాన్ని చూపెట్టుకుంటూ ముందుకు పోవాలి. దానికోసం మీరందరూ కూడా రాబోయే రోజుల్లో కూడా స్కూల్స్ లోపల కూడా నేషనల్ సంపాదించినటువంటి వాళ్ళకు కూడా ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి చదువుతో పాటు ఆటలు కూడా ముఖ్యంగా భావించి, అదేవిధంగా ఇప్పుడు టీచర్ ఇలాంటి చింత ఉండదు. దయచేసి ఏదైతే ఉన్నారో ఇప్పుడు చెప్పినట్టుగా పిల్లలందరూ చదువు ప్లస్ ఆటలు నేర్చుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ
అదేవిధంగా ఇప్పుడు డ్రగ్స్ అనేది మహమ్మారి ముందుకు వచ్చింది కాబట్టి ఆ డ్రగ్స్కి ఎవరైతే అలవాటు పడుతున్నారో వాళ్ళను మరి మీరే గుర్తించవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ దానిపై ఈ ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతుంది కాబట్టి అంటే తప్పకుండా ఆటలు మనకు అవసరం కాబట్టి ఆ ఆటలు మరి ఈరోజు నిజంగానే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మరి మన గవర్నమెంటు స్కూల్స్ ఏవైతున్నాయో మరి ప్రైవేట్ స్కూళ్ళ కంటే అన్నిట్లలో ముందుండాలనేటువంటి ఒక తలంపుతోని మరి ఈరోజు స్కూల్స్ కోసము ఎంత పెట్టుబడి పెట్టడానికైనా సిద్ధం ఉన్నటువంటి మరి ప్రభుత్వం మనకు ఏర్పడ్డది. అదేవిధంగా ఈరోజు ఇప్పటి వరకు మనం చేస్తున్నటువంటి అంటే మధ్య